సబ్జెక్ట్ మీద రిటన్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత రెండవది యాప్టిట్యూడ్, తర్వాత రీజనింగ్, తర్వాత ఇంగ్లీష్ స్కిల్స్. సో వీటి మీద అనుకుంటా ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇది రిటన్ టెస్ట్ అంటే ఒక స్టేజ్. సెకండ్ స్టేజ్ ఏంటంటే గ్రూప్ డిస్కషన్స్. సో ఈ గ్రూప్ డిస్కషన్స్ ఏంటంటే విద్యార్థి యొక్క నాయకత్వ లక్షణాలని పరీక్షిస్తారు. సో అతను ఏ విధంగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలడు, ఏ విధంగా మాట్లాడుతున్నాడు, సో అతని ఏ విధంగా ఒక గ్రూప్ని హ్యాండిల్ చేయగలడు. సో ఇవన్నీ వాళ్ళు పరీక్షిస్తారు. సో ఆ విద్యార్థి ఏంటంటే ఈ లక్షణాలన్నింటినీ అతను ముందుగానే ప్రాక్టీస్ చేస్తాడు. అది రెండవది గ్రూప్ డిస్కషన్. తర్వాత మూడవది ఏంటంటే టెక్నికల్ ఇంటర్వ్యూ. సో ఈ టెక్నికల్ ఇంటర్వ్యూలో కంప్లీట్గా సబ్జెక్ట్ గురించి ఇంటర్వ్యూ చేస్తారు. సో ఈ టెక్నికల్ ఇంటర్వ్యూ కానీ ఒకటి కానీ రెండు రౌండ్స్ ఉంటాయి. సో ఈ టెక్నికల్ రౌండ్ అయిపోయిన తర్వాత అంటే ఇవన్నీ ఏంటంటే ఫిల్టరింగ్ అనమాట. ఒక దాంట్లో ఫిల్టరింగ్ చేస్తారు. సో టెక్నికల్ రౌండ్ వచ్చేసరికి కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళకి హెచ్ఆర్ రౌండ్ అనమాట. సో ఈ హెచ్ఆర్ రౌండ్ ఒకటి కానీ మూడు కానీ రౌండ్స్ ఉంటాయి. సో ఈ హెచ్ఆర్ రౌండ్లో మెయిన్ ఏంటంటే ఆ విద్యార్థి ఆ కంపెనీకి ఏ విధంగా ఉపయోగపడాలి అనేది వాళ్ళు ఆలోచిస్తారు. సో దానికి ఏంటంటే అతనికి అంత ప్యాకేజ్ ఇస్తున్నప్పుడు ఆ కంపెనీకి ఆ విద్యార్థి ఏ విధంగా ఉపయోగపడుతుంది, సో అతని యొక్క స్కిల్స్ ఎలా ఉన్నాయి, సో ఏ విధంగా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేది ఏ విధంగా ఉన్నాయి, సో ఇవన్నీ వాళ్ళ కంపెనీలు అనేది పరీక్షిస్తారు. సో ఈ 4 స్టేజెస్ అనేది ప్రతి ఒక్క కంపెనీ ఇంచుమించు ప్రతి ఒక్క కంపెనీ ఈ 4 స్టేజెస్ని ఉపయోగిస్తారు. కాబట్టి ఏంటంటే ముందుగా విద్యార్థి అనేది సో ఈ రంగంలో అతను ప్రాధాన్యత ఉంటేనక అంటే ప్రాక్టీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏదైతే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయో ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ అనేది ఈ చదువు చెప్పడమే కాకుండా ఈ ట్రైనింగ్ అనేది చాలా కంపల్సరీగా ఉంచాలి. ఎందుకంటే ఈ ట్రైనింగ్ అనేది మామూలుగా కాలేజ్ యూనివర్సిటీ ఎవరు అడగరు అనమాట. ఎందుకంటే ఇది నాన్ సబ్జెక్ట్, ఇది నాన్ ప్రోడక్ట్. కాబట్టి ఏంటంటే విద్యార్థి యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని కాలేజెస్ ఈ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ వింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో దాంట్లో కంపల్సరీగా మ్యాథమెటిక్స్ టీచర్స్, తర్వాత ఇంగ్లీష్ టీచర్స్, తర్వాత టెక్నికల్ టీచర్స్ వాళ్ళు సపరేట్గా ఉంచి ఆ విద్యార్థులకి ప్రతి వారం ఒక 5-6 గంటలు ఈ ట్రైనింగ్ నేర్పిస్తాం సార్. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. సో దాంట్లో దాదాపుగా 80% విద్యార్థులు ఈజీగా ఉత్తీర్ణులు కావాలి. సో ఇదేంటంటే ఇది ఉద్యోగ అవకాశాల కోసం వెళ్ళే విద్యార్థులు ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేషన్. సో ప్రతి ఒక్క విద్యార్థి కూడా వీటన్నిటి మీద కూడా కాబట్టి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ ఎంపీసీ తీసుకోవడం, లేదంటే బైపీసీ తీసుకోవడం. దానివల్ల ఏమైందంటే ప్రస్తుత పరిస్థితి ఈ 2 సంవత్సరాల నుంచి విద్యలో సమతుల్యత అనేది కోల్పోయింది. విద్యలో సమతుల్యత లేదు. ఎందుకంటే ఇంతకుముందు ఎలా ఉంటాయంటే ఈ విద్యార్థుల్లోనే ఒక లాయర్, లేదంటే ఒక మేనేజర్, లేదంటే ఒక సైంటిస్ట్, లేదంటే ఒక చరిత్రకారుడు. సో వీళ్ళందరూ ఇట్లా ఎక్కడ పోయారు మొత్తం. సో ఏంటంటే వీళ్ళందరూ ఇట్లా ఇంజనీరింగ్ రావడం వల్ల సో వాళ్ళల్లో ఉండే ఆ క్వాలిటీస్ అనేవి అన్ని దెబ్బతిరిగిపోయినాయి. సో వీళ్ళేంటంటే చాలామంది విద్యార్థులు బలవంతంగా ఇంజనీరింగ్ తీసుకొని సో వాళ్ళ యొక్క క్వాలిటీస్ అన్ని చంపుకున్నారు. సో అదే బలవంతం కాకుండా ఆ విద్యార్థి యొక్క ఇష్ట ప్రకారం ఉండి సపోజ్ నేను ఒక పెద్ద లాయర్ని కావాలనుకున్నాను. సో లాయర్ కావాలంటే ఎంఏ చేస్తాడు, ఎంఏ చేస్తాడు, లేదా బీకామ్ చేస్తాడు, లేదంటే ఒక ఎకనామిస్ట్ కావాలనుకుంటున్నాడు, లేదంటే ఒక చరిత్రకారుడు కావాలంటే హిస్టరీ తీసుకొస్తాడు. సో అట్లా ఏంటంటే విద్యలో అనేది ఒక సమతుల్యం అనేది ఉండాలి. సో ఈ ఫీజు రిమర్స్మెంట్ ఈ ఉద్దేశంతో అనేది ఏమైందంటే ఈ సమతుల్యత కోల్పోయింది. ప్రతి ఒక్క విద్యార్థి ఇంజనీరింగ్, లేదంటే ప్రతి ఒక్క విద్యార్థి మెడిసిన్ ఇలా చేరడం వల్ల ఏంటంటే మిగతా బ్రాంచుల్లో మంచి విద్యార్థులు చేరట్లేదు.
అంటే అతను ఇంజనీరింగ్ అనేది సపోజ్ అతను ఏంటంటే లాస్ట్లో ఉంటాడు. సో ఇంజనీరింగ్ కాలేజ్ చేరినా కూడా అతనికి ఇంజనీరింగ్ వంట పడుతుంది. ఎందుకంటే అతని క్వాలిటీస్ అని డిఫరెంట్ ఉంటాయి. ఇది మేనేజ్మెంట్ క్వాలిటీస్ ఉంటాయి స్టూడెంట్కి, అతను ఇంజనీరింగ్ ఇది అవ్వదు. సో దాన్ని ఏంటంటే మేనేజ్మెంట్ క్వాలిటీస్లో ఈ 4 ఏళ్ళు అతను అనవసరంగా గుడ్ ఈవినింగ్ అండి. హలో గుడ్ ఈవినింగ్, చెప్పండి. అమ్మా చెప్పమ్మా. చెప్పండి. ఈసీ చెప్పండి అమ్మా. నేను ఇప్పుడు మరి డిప్లొమా ఫైనల్ ఇయర్ కదా, నెక్స్ట్ ఏంటి అనేది అడుగుదామని. ఏంటమ్మా చెప్పండి. చెప్పండి. డిప్లొమా ఫైనల్ ఇయర్. అవునమ్మా, డిప్లొమా ఫైనల్ ఇయర్. అవునండి. మీరు ఎగ్జామ్ రాశారు ఈసెట్? మీరు ఈసెట్ ఎగ్జామ్ రాశారా? ఇప్పుడే ఫైనల్ అయితే మీరు ఈసెట్ ఎగ్జామ్ రాసి మీరు ఇంజనీరింగ్లో లేటర్ ఎంట్రీలో మీరు ఎంటర్ అవ్వచ్చు. ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీలో లేటర్ ఎంట్రీ సిస్టమ్ ద్వారా మీరు సెకండ్ ఇయర్లో ఎంటర్ అవ్వచ్చు. ఎగ్జామ్ రాసి ఈసెట్ ఎగ్జామ్ రాసి. అంటే ఇప్పుడు డిప్లొమా అయిపోయిన తర్వాత మీకు ఆ ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఇంజనీరింగ్ చదివితే మీకు చాలా ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట. మీకు ఏంటంటే ఆ తర్వాత మళ్ళీ 3 సంవత్సరాలు లేటర్ ఎంట్రీ అనేది ఒక సిస్టమ్ ఉంది మీకు. ఇప్పుడు ఇంజనీరింగ్ మీరు ఎగ్జామ్ లేటర్ ఎంట్రీ అంటే సెకండ్ ఇయర్లో మీరు జాయిన్ అవ్వచ్చు. సో సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యేటప్పుడు ఏంటంటే మీకు సెకండ్ ఇయర్లో చాలా సీట్లు ఎక్కువ ఉన్నాయి. జస్ట్ ఊరికే క్వాలిఫై అయితే ఈజీగా మంచి సీట్ వస్తుంది, మంచి కాలేజ్లో సీట్ వస్తుంది. సో దానివల్ల ఏంటంటే మీరు 3 years మళ్ళీ ఇంజనీరింగ్ చదువుతుంటే మీరు మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయి. రైట్ రైట్. సో దీన్ని ఏంటంటే కనుక ఈ విద్యలో సమతుల్యత అనేది చాలా వరకు కోల్పోయాము. సో అది రావాలంటే కనుక మళ్ళీ ఇప్పుడు దానికి ఒక కరెక్షన్ అనేది రావాలి. కరెక్షన్ రావాలంటే కనుక ఎవరైతే కనుక విద్యార్థి అతను ఓన్లీ మనం ఇంజనీరింగ్ క్వాలిటీస్ అంటే నేను ఇంజనీరింగ్ చదువు ఒక లక్ష్యం అనేది ఏర్పరచుకోవాలి. సపోజ్ నేను ఒక ఇంజనీరింగ్ అంటే ఈసీ కానీ లేదా సివిల్ కానీ లేదా మెకానిక్ కానీ ఏదైనా బ్రాంచ్ కావచ్చు, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్యం ద్వారా మీరు ఆ కాలేజీలో అంటే ఇప్పుడు బిఏ కానీ బీకామ్ కానీ లేదా బిఎస్సి కానీ లేదంటే ఇంజనీరింగ్ కానీ ఏదైనా సరే ఆ లక్ష్యానికి అనుగుణంగా మనం నిర్ణయం తీసుకొని దానికి తగ్గట్టుగా ప్రాక్టీస్ చేసి చదువుకుంటే కనుక ఈజీగా అతను ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి పోలీస్ ఆఫీసర్ కావాలనుకుంటుంది. పోలీస్ ఆఫీసర్ కావాలన్న విద్యార్థి ఇంజనీరింగ్ చదవడం అవసరం లేదు. సో అతను ఏంటంటే బిఏలో చేసేసి బీకామ్ చేసేసి సో మంచి కోచింగ్ తీసుకొని అతను బాగా చదివి గ్రూప్ చేయాలి లేదంటే సివిల్ సర్వీస్ రావాలి చేసుకుంటే అట్లే ఒక విద్యార్థి లాయర్ కావాలనుకుంటుంది. సో లా చదివినప్పుడు బిఏ చదివి సో అక్కడ ఏంటంటే ఇంకా ఈ తల్లిదండ్రులని విద్యార్థులకు అవకాశం ఇవ్వాలి. సో మీరు ఏం చదువుతున్నారు, ఏం చదవాలనుకుంటున్నారు, సో ఆ విధంగా అవకాశం ఇచ్చి దాని ద్వారా వెళ్తే చాలా బాగుంటుంది. అంతేగాని బలవంతంగా ఒక విద్యార్థి తీసుకెళ్ళి నువ్వు ఎంపీసీ చదవాలి, నువ్వు ఇంజనీరింగ్లో చేరాలి, నీకు చేరితేనక మంచి కట్నాలు వస్తాయి అని చేరితేనక మటుకు అది ఆ విద్యార్థి ఏంటంటే మీ జీవితాన్ని మనం నాశనం చేసినట్టు అవుతాం. అంటే ఒకప్పుడు అందన ద్రాక్షలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేటప్పటికి చాలా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో తల్లిదండ్రులు కూడా ఎక్కువ ఏంటంటే సో దానివల్ల ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ప్రకృతిలో ఎట్లయితే మనకి సముద్రం తేలిపోతే కనుక తుఫాన్లు అయ్యి వస్తాయి. సో దీనిలో అదే అనమాట. ఇప్పుడు విద్యలో సముద్రంలో కోల్పోయినప్పుడు సో మనకి మంచి డ్రాప్అవుట్స్ కూడా ఈ మధ్యకాలం ఎక్కువ డ్రాప్అవుట్స్ అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు మనకి నాస్కామ్ అనేది ఒకటి ఉంది మన అనాలిసిస్. సో నాస్కామ్ అనాలిసిస్ ద్వారా వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు వచ్చిన ఇంజనీరింగ్ అవుట్కమ్ విద్యార్థులు సపోజ్ 1,00,000 మంది వస్తారక సో దాంట్లో ఒక 20,000 మంది స్టూడెంట్ అంటే 20% వాళ్ళు క్వాలిఫైడ్ ఇంజనీర్స్, మిగతా వాళ్ళంతా నాన్ క్వాలిఫైడ్ ఇంజనీర్స్ అన్నారు. అంటే వాళ్ళు దేనికి పనికిరారు. అంటే వాళ్ళు దేనికి పనికిరారు అంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్. బట్ వాళ్ళు ఏంటంటే కనుక సో వాళ్ళలో ఒక సపోజ్ ఒక ఫిలిం తీసుకుపోతే అతను ఒక డైరెక్టర్ కావచ్చు, లేదంటే ఒక రచయిత కావచ్చు, ఒక ఫిలిం రచయిత. సపోజ్ అనంతం చూసాను కదా, అతను ఇంజనీరింగ్ డ్రాప్ అవుట్. సో ఇప్పుడు బ్రహ్మాండమైన పాటలు రాస్తున్నాను. అతను ఇంజనీరింగ్ చదివిన అవసరం లేదు. సో అట్లనే చాలా మంది ఉన్నారు మనకి హీరోయిన్ మనం చూసుకుంటే కనుక చాలా మంది ఇంజనీరింగ్లో చేరి డ్రాప్ అవుట్ అయిపోయి వాళ్ళు అంటే ఇక్కడ ఏంటంటే అనవసరంగా మనం ఇంజనీరింగ్ చేరే ముందు ఆలోచించుకోవాలి అసలు మరి ఏమవ్వాలి, మన లక్ష్యం ఏంటి,
సో ఇది తల్లిదండ్రులు కూడా ఆలోచించాలన్నమాట మనం ఏం చేయాలనేది. సో దాన్ని బట్టి ఆ విద్యార్థి చూజ్ చేసుకొని ఆ కోర్సులు చేస్తే మంచిది, బాగుంటుంది. సో దానివల్ల వాళ్ళు బాగా ఇంప్రూవ్ చేయగలరు. రెడ్డి గారు ఈరోజు మన లైవ్ షోలో పాల్గొన్నారు. ఈ ఈసీకి సంబంధించినటువంటి మీరు ఎటువంటి సూచనల వరకు 0863645429 నెంబర్కు కాల్ చేసి మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు అదేవిధంగా సార్ కోర్ మల్టీనేషనల్ కంపెనీలలో విద్యార్థి భవిష్యత్తు యొక్క ఏ విధంగా అభివృద్ధి చేసుకోవచ్చు సార్? ఇప్పుడు కోర్ మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటే కనుక ముఖ్యంగా ఏంటంటే ఇంటెల్ కంపెనీ, తర్వాత బిఎస్ఎన్ఎల్ ఇండియాది, తర్వాత నేషనల్ ఇన్స్ట్రుమెంట్స్, ఇట్లా చాలా కోర్ నేషనల్ కంపెనీస్ ఉన్నాయి. సో ఈ కోర్ నేషనల్ మల్టీనేషనల్ కంపెనీస్లో సో ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతమైన డెవలప్మెంట్ సెటిలైట్ కమ్యూనికేషన్స్, లాంచింగ్ వెహికల్స్ అండ్ సెటిలైట్ కమ్యూనికేషన్స్. సో ఈ లాంచింగ్ వెహికల్ అనేది ఇది అన్ని బ్రాంచీల టెక్నాలజీతో దాంట్లో ఉంటుందాం. అన్ని బ్రాంచ్ టెక్నాలజీస్ దాంట్లో ఉంటాయి, దానికి సంబంధించినవి ఉంటాయి. సో దీంట్లో లాంచింగ్ వెహికల్, తర్వాత ఒక శాటిలైట్. సో ఈ రెండు, ఒక శాటిలైట్ మనం ఏ విధంగా లాంచ్ చేస్తాం, రైట్? సో ఈ శాటిలైట్ లాంచింగ్ అనేది ఇప్పుడు ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే ఇది ఈ మధ్యనే రీసెంట్గా మంగళయాన్ అనేది మన మార్స్ మీదకి పంపించేసాం. సో అదేవిధంగా దానికంటే కొద్దిగా ఒక సంవత్సరం ముందు నాసా క్యూరియాసిటీ అనే ఒక రోవర్ని లాంచ్ వెహికల్ ద్వారా మార్స్ మీదకి పంపించాం. సో ఈ మార్స్ మీదకి మనం ఒక లాంచింగ్ వెహికల్ని ద్వారా ఒక సెటిలైట్ని పంపించాలంటే సో దాంట్లో ఏమేమి టెక్నాలజీస్ అనేవి ఇమిడితో ఉంటాయి. సో దీంట్లో ఎక్కువగా మనకి ఎలక్ట్రానిక్స్ భాగాలు, షిప్ డిజైన్, సో తర్వాత కమ్యూనికేషన్స్, ఇది మెసేజ్ ట్రాన్స్మిషన్ అనేది కమ్యూనికేషన్స్ అనేది, తర్వాత యాంటీనాస్, కేబుల్స్, తర్వాత శాటిలైట్లో మనం వీడియో ఇమేజింగ్, తర్వాత మన హై డెఫినేషన్ ఇమేజెస్, తర్వాత సెన్సార్స్, డిఫరెంట్ సెన్సార్స్, తర్వాత ఇమేజెస్ని మనం సెటిలైట్ అంటే స్పేస్ నుంచి మన గ్రౌండ్ స్టేషన్కి, గ్రౌండ్ స్టేషన్కి స్పేస్కి ఇమేజ్ పంపిస్తుంది. సో ఇట్లాగా దీంట్లో అన్ని రకాల టెక్నాలజీస్ అనేది మిగతామే ఉంటాయి. సో ఇది లేటెస్ట్ టెక్నాలజీస్, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్. సో మీకు వీడియో చూపిస్తున్నాను. సో ఈ వీడియోలో నాసా పంపించిన క్యూరియాసిటీ ఒక రోవర్ని మార్స్ మీదకి పంపించారు. సో ఇది మొత్తం ఇది 8.5 నెలలు పడుతుంది డ్యూరేషన్ 8.5 months పడుతుంది అనమాట. సో ఇదేంటంటే కనుక ఒక నిమిషానికి 11, ఒక సెకండ్కి 11.5 kilometers స్టార్టింగ్తో మనం స్టార్ట్ చేస్తే సో 8.5 months టైం పడుతుంది. సో ఇది ఇట్స్ వెరీ లాంగ్ జర్నీ. సో అలాగే ఇప్పుడు మనం ఆల్రెడీ మన మంగళయాన్ అనే సెటిలైట్ మనం ఇప్పుడు ఇది క్యూరియాసిటీ మంగళయాన్ అనేది ఇప్పుడు మనం పంపించాము. అది ఇంకా ప్రాసెస్లో ఉంది. అది డిసెంబర్ ఎండింగ్ కానీ ఇంకా అది మార్స్ మీదకి చేరుతుంది. సో ఇప్పుడు ఈ వీడియోలు అనేది మీకు మొత్తం మార్స్ మీదకి అంటే ఏ విధంగా అది డౌన్లోడ్ అవుతుంది, ఏ విధంగా ఇది రోవర్ అనేది ఎలా లాంచ్ అవుతుంది అనేది మీకు యానిమేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి చూపిస్తుంది. సో ఇందులో అన్ని బ్రాంచెస్ టెక్నాలజీస్ ఉన్నాయి, మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఈసీ, కమ్యూనికేషన్ అనమాట. సో మన ఈ విద్యార్థులు ఎవరైనా సరే వీటిలో ఉన్న లాజికల్ టెక్నాలజీస్ని, లాజికల్ థింకింగ్, సో వాళ్ళు ఏ విధంగా దాన్ని పంపిస్తున్నారు, ఏమి టెక్నాలజీలో ఉన్నాయి, సో వాటి గురించి బాగా అవగాహన నేర్చుకుంటే కనుక సో విద్యార్థికి మంచి భవిష్యత్తు ఉంటుంది అవగాహన.